అక్క శ్యామలక్క నిన్నేమో ఇంత ప్రొటెస్ట్ చేసిర్రు, ఇవాళ డ్యాన్స్ ఆడిర్రు. ఇప్పుడు మనం యూట్యూబ్లో పెట్టగానే అదే అంటారు, నిన్న ప్రొటెస్ట్ చేసి ఇవాళ మంచిగా డ్యాన్స్లు ఆడిరు కదా అనే క్వశ్చన్స్ కామెంట్స్ వస్తాయి. దానికి మీ సమాధానం ఏందక్క? మేము ఒక్కసారి ఏదో చేసేస్తే మేము మొత్తం జీవితాంతం అట్లా బాధపడుతూ ఏడుస్తూ కూర్చునే వాళ్ళం కాదు. వాళ్ళు ఏడిపించేస్తే మేము ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చొని మూల కూర్చునే రకాలం కాదు. ఎన్నోసార్లు ఏడిపించారు. మాకు అమ్మవారి ముందు సంతోషాన్ని ప్రకటిస్తాము. మాకు అమ్మవారితో ఏమి ఇది ఉంది. నిన్న బాధపడ్డది ప్రభుత్వమో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ గురించో మేము బాధపడ్డాము. ఈరోజు అమ్మవారి గురించి ఆడతాము. మేము పుట్టిందే అమ్మవారి ముందు ఆడడానికి. సో మా ఆనందాన్ని అమ్మవారి ముందు వ్యక్తపరుస్తాం. అలిగినా మేము అమ్మతోనే కొట్లాడతాము, బాధపడ్డా మేము ఆమెతోనే పడతాం, సంతోషం పంచుకున్నా ఆమె మా జీవితం కాబట్టి మా ఆనందాన్ని ఆమె ముందే వ్యక్తపరచుకున్నాం. కానీ అక్క నిన్న చేసిన ప్రొటెస్ట్కి చాలా ఘోరంగా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇదంతా యాక్టింగ్, హైప్ కోసం చేస్తున్నారు. ఇదంతా మొత్తం బోనాలంటేనే ఈ జోగినీలకే ఉంది, వేరే దానికి ఏం లేదు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని అంటున్నారు. చేసే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ విచక్షణకి, వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఎందుకంటే బోనాల కల్చర్ని రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టే ఈరోజు ఇంతమంది పోలీసులు, ఇంతమంది భారీ ఏర్పాట్లు, ఇంతమంది భక్తులు వస్తున్నారు. మేము ఒకప్పుడు బోనాలు తెచ్చినప్పుడు చాలా తక్కువ మంది లోకల్గా కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది శివశక్తులు వచ్చేవాళ్ళు. మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కాబట్టే, మేము తరతరాలుగా చేస్తున్నాం కాబట్టి, మా పెద్దలు చేసిర్రు, మేము చేస్తున్నాం కాబట్టి అది కొనసాగించాలని చేస్తున్నాము. ఎవరో అన్నారు, వాళ్ళు ఏదో చేసారు అని అంటే వాళ్ళ ఇళ్ళలో కూర్చొని అంటే తెలుస్తుంది. వాళ్ళ ఇళ్ళలో కూర్చొని మాట్లాడతారు. మేము 15 కిలోలు 20 కిలోలు బోనం అమ్మవారి సేవకు వచ్చినాం. వాళ్ళ ఇంట్లో కూర్చొని టైప్ చేయడానికి ఏముంది, ఎవడైనా చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చి మా బోనాన్ని ఒకసారి ఎత్తుకొని మాలాగా ఆడితే తెలుస్తుంది వాళ్ళకి. ఎంతమంది డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అయినా కావచ్చు, రాజకీయ నాయకులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి మా బోనం మన ఎత్తి మీద నుంచి దించి అది ఎత్తుకొని మాలాగా ఆడితే అప్పుడు తెలుస్తుంది. అక్క నిజంగా నిన్న బోనం కింద పడిందా? బోనాలు చాలా మంది పడ్డాయి, చాలా మంది బోనాలు పడిపోయినాయి. అయితే మీరు రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు, బోనాలు పడ్డాయని. మేము బోనం తీసుకెళ్ళిన లోపలికి పడ్డ వాళ్ళ గురించే నేను ప్రొటెస్ట్ చేసిన. అది కాక ఒక్క పొద్దు మీద అంతసేపు ఆపినారు. నాకు కొంచెం స్పృహ తప్పినాను. అది వాళ్ళు ఎందుకు వాళ్ళ లొసుగును కప్పిపుచ్చుకోవడానికి ఆ మాట మాట్లాడారు. ఎందుకు అక్కడ కనీసం వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా గతి లేరు. మీకు తెలుసు, ఆ కామెంట్ చేసేవాడు ఎవడొచ్చి మాకు వాటర్ ఇవ్వలేడు కదా. సో లీవ్ ఇట్, ఐ డోంట్ కేర్. నిన్న ఇంత ప్రొటెస్ట్ చేసిరు కదా, గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పందించింది? ఏదో జూజుబీ లాగా పిలిపించిర్రు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళు వాయిస్ ఇస్తే ఇది చేస్తున్నాం మేమని అంటే సంతోషిస్తున్నాం.
మళ్ళీ కిందికి అంటారేంటి? మళ్ళా మీదకి ఎక్కిస్తారు చేసుకోవాలి. ఆడ పోడియం దగ్గరికి ఎక్కండి, పోడియం ఎక్కండి, ఇక్కడ మాత్రం జరగండి. बोलो मंकाली माता की ఏడున్నమే ఓకే बोलो मंकाली माता అమ్మ ఒకటే ఫోటో कैमरामैन जिंदाबाद कैमरामैन जिंदाबाद कैमरामैन जिंदाबाद बाबू मंकाली माता की बोलो मंकाली माता की बोलो मंकाली माता की बोलो मंकाली माता की कैमरामैन जिंदाबाद कैमरामैन जिंदाबाद मंकाली माता की बोलो मंकाली माता की बोलो मंकाली माता की అన్న నువ్వు వస్తావే యూట్యూబ్ లో నువ్వు వీడియోనే వస్తావు ఒక ఫోటో దించి ఏ ఫోటో కూడా పెట్టిన बोलो मंकाली माता की